హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలత హోమ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము బాగున్నాము. మా మిద్దె తోటలో ములక్కాయ కాసిందండి. మొక్కలకు నీళ్ళు పోయటానికని వెళ్ళి ములక్కాయ కోసుకొచ్చాను. దాంతోపాటు కొంచెం చిక్కుడుకాయలు, దొండకాయలు అవి కూడా వచ్చాయి. 4-5 కాయలు అవి తీసుకుని వాటిని మొక్కలకు నీళ్ళు పోసి కిందకు వచ్చేసాను. చూసారా ఎలా ఉందో? బాగుంటుందండి కాయ మాత్రం. ఇంకా 2-3 కాయలు ఉన్నాయి. అదంతా చిక్కుడు చెట్టును శంకుపూల చెట్టు పాకేయటం వలన సరిగ్గా ఈసారి కూరగాయలు సరిగ్గా లేవు. అదిగోండి 2-3 ఉన్నాయి. చిన్న చిన్న పిందెలు ఉన్నాయి. ఇంకా ఇది వచ్చి మరుసటి రోజు అండి, శుక్రవారం. ముందు రోజు జొన్నలు నానబెట్టి పెట్టుకున్నాను. ఇవాళ వండుతాం అనగా ముందు రోజు పొద్దున పూటలే నానబెట్టి ఉంచుకోవాలి. చాలా టైం పడుతుంది ఉడకడానికి. అవి ఒక గ్యాస్ మీద అది ఒక పక్కనేమో రాగి జావకు పెట్టాను. ఇది టైం ఎక్కువ తీసుకుంటుంది. పొద్దున్నే వండే వాళ్ళకి ఇది చాలా లేట్ అయిపోతుంది వండేసరికి. వాటర్ వచ్చేసేసి కొంచెం రాగి జావకేను తాగుతారు. పొద్దున్నే వేడి నీళ్ళు తాగుతారు. నేను కూడా కొంచెం తాగుతాను. పొద్దున్నే ఇవన్నీ చేయాలంటే మాకు 7 కల్లా లేట్ అయిపోతుంది. రాగులేంటి జొన్నలేంటి ముందు రోజు నానబెట్టుకోవాలి. ఆ కుక్కర్లో విజిల్ ఒక 10 విజిల్ దాకా వచ్చినా ఇంకా గట్టిగానే ఉన్నాయి. నేను రాగి జావ కలుపుకుంటున్నాను. మీరు ఎప్పుడు నా డైలీ లాగ్లో చూపిస్తూనే ఉంటాను రాగి జావది. కానీ కొంచెం హెల్త్కి మంచిది కాబట్టి కొంచెం లేట్ అయినా చేసుకోవటం మంచిది. దీనిలో కొంచెం మజ్జిగ కలిపేసేసి మా వారికి బాటిల్లో పోసేసి నేను తాగుతాను. ఇది జొన్నలు ఉడకంగానే రైస్ పెట్టాలి వేరే కుక్కర్లో. మా బియ్యం చూసారా 3వ పొట్టు అంటారు వీటిని. మా పిల్లలు కూడా కొంచెం అలవాటు పడ్డారు. అందరికీ ఒకటే అన్నం వండేస్తాను. ఆ పొరికంటే ఆపే ముందు మా వారికి వండేసి తర్వాత పిల్లలకు వండేదాన్ని. ఇప్పుడు అలా కాకుండా అందరికి కలిపి పెట్టేస్తున్నాను. అవి ఒక 10 విజిల్ దాకా వచ్చేసినాయి. ఇక రైస్ పెట్టేస్తున్నాను. చాలా ఫాస్ట్గా చేసుకుంటూ ఉండాలండి, లేకపోతే పొద్దున్నే అవ్వదు. మళ్ళీ వీళ్ళు వెళ్ళిన పిల్లలకి క్యారేజ్ కట్టాలి కదా మా వారు వెళ్ళిపోయిన తర్వాత. అలా ఒకదాని వెనకాల ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఈ పిండి వచ్చేసి సజ్జలు రవ్వతో కలిపాను. ఇడ్లీ రవ్వ వాడుకోకుండా సజ్జ రవ్వను మినపగుళ్ళు నానబెట్టి ఆ పిండిలో సజ్జ రవ్వ కలిపాను. మా వారి కుక్కలకి వేస్తాను. మా పిల్లలకేమో దోశలు వేయమన్నారు. నేనైతే వీళ్ళందరికీ చేసేసరికి 8-8:30 అయిపోద్దండి. నేనైతే టిఫిన్ తిన్నాను. నేను కొంచెం అన్నమే తినేస్తాను పొద్దున్నే. లేకపోతే నేను తర్వాత మళ్ళీ పని చేయాలంటే చాలా కష్టం. స్లోగా చేయాల్సి వస్తే టిఫిన్ అసలు నేను తినను. మార్నింగ్ వీలైనంతవరకు పిల్లలు వాళ్ళకి పెట్టేసేసి గిన్నెల్లో తీసేసి రైస్ అది కర్రీ మొత్తం అప్పుడు కొంచెం రైస్ తినేస్తాను. మా వారైతే ఇందాక తీసిన లోట నిండా తాగారు. నేను ఈ గ్లాసులోకే తాగుతాను. ఎక్కువ తాగలేను, నాకు వాంతి వచ్చినట్టు ఉంటుంది పొద్దున్నే. మా వారి ఇడ్లీ రెడీ అయిపోతున్నాయి. ఉల్లిపాయలను ములక్కాయ నిన్న చూపించాను కదా కోసుకొచ్చానని, అది కర్రీ చేసేసి ఇవేమో ఉప్మా లాగా వాడతాను. క్యాప్సికమ్, క్యారెట్, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి ఉప్మా లాగా ఎసరు పెట్టేస్తాను. చూడండి 10 విజిల్లు వచ్చినా ఎలా ఉన్నాయో. మళ్ళీ ఇది తాలింపు వేసేసి ఉప్మా లాగా తాలింపు వేసి మళ్ళీ కుక్కర్ పెడతాను. ఇప్పటికి సగమే ఉడికింది.
ఈలోపు దీనికి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను చూడండి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఉల్లిపాయ, టమాటా, క్యారెట్, క్యాప్సికమ్ ఇంతవరకు వేస్తాను. పచ్చిమిర్చి అంతవరకు వేసి తాలింపు పెట్టేసేస్తాను కుక్కర్లో. దాని తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకుని కర్రీ చేసేయాలి. మా పిల్లలు నిద్రపోతున్నారు. 6:30 అవుతుంది. లెగండి రా అని పిలుస్తుంటే లేగట్లేదు. 6:30 అయింది. ఆ 10 విజిల్స్ రావడానికి ఇంత టైం పట్టింది. మళ్ళీ దాన్ని తాలింపు వేసి వండి ఇవన్నీ చేసేసరికి నాకు లేట్ అయిపోతుంది. అందుకని 2 days వండాను. అక్కడి నుంచి ఆపేసాను. ఈవినింగ్ ఏదో ఒకటి వెజిటబుల్స్ స్టీమ్ చేసి పెడుతున్నాను. అందుకని కుదరట్లేదని ఆపేసాను. సేమ్ ఉప్మాలాగా తాలింపు వేసేసుకొని చేసుకోవటమేనండి. వెయిట్ లెస్ అయినా, షుగర్ ఉన్న వాళ్ళకైనా, ఎవరికైనా త్వరగా ఆకలియకుండా ఉంటుంది. టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. నూనె కొద్ది తినాలనిపిస్తూ ఉంటుంది. కానీ బాగా టైం పడుతుంది. జొన్నలు ఉడికేసరికి చాలా టైం తీసుకుంటుంది. మీరు ఎలా చేస్తారు? మీ ఇంట్లో కూడా ఎలాగ చేస్తారు? వెజిటేబుల్స్ వేసి మీరు ఎలా కుక్ చేస్తారు ఏంటి అవన్నీ కొంచెం మెసేజ్ చేయండి. మీకు జొన్నలు త్వరగా ఉడకటానికి ఏమన్నా ఐడియా ఉంటే చెప్పండి. మా వారు జొన్నలు కానీ సజ్జలు, రాగులు చేయమన్నారు. ఒకరోజు రాగులు మిక్సీ పట్టేసి చేస్తే అది రాగి సంకటిలాగా అయిపోయింది. ఇవి ఏమన్నా త్వరగా ఉడికేది చిక్క ఏమన్నా ఉన్నా, లేకపోతే ఇవి దంచి వండుకుంటే బాగుంటుందా, రైస్ ఎలా వండాలనేది కొన్ని కామెంట్స్లో పెట్టండి. ఉల్లిపాయలు కోస్తే లేట్ అయిపోతుందని చేపలు వేస్తాను. అలా ప్రెస్ చేస్తూ ఆపుతూ ఉంటే మనకి కావాల్సినట్లుగా ఉంటుంది. ఉల్లిపాయ మనం కట్ చేసినట్టుగా, లేదంటే కనుక నీరుగా ఉంటుంది. అదిగోండి ఇడ్లీ చూడండి, సజ్జ రవ్వ కలిపాను ఇడ్లీ పిండిలో. ఉప్పుడు రవ్వ అనేది వాడనిక. అది ముందు రోజు చేసిన వంకాయ చట్నీ. మా వారికి టిఫిన్ పెట్టేశాను. మరో పక్క పాలు పెట్టాను. కాఫీ కానీ పెట్టిస్తాను ఆయనకి. పెరుగు వేసేసి మజ్జిగ గెలకొట్టేసి దానిలో రాజావ కలిపేస్తున్నాను. ఓ పక్కనేమో మునక్కాయ కూర తాలింపు వేస్తున్నాను. అసలు ఆ నిమిషం కూర్చోవడానికి ఉండదు. అటు తిరిగితే సరిపోద్ది. ఈ పై నుంచి ఆ పై మీద. మాకేమో 4 బర్నర్లు ఉన్నాయి. స్టవ్ తీసుకుందామంటే మాకు స్టవ్ పెట్టి గట్టి ఉంటుంది కదా, అది ఎక్కువ ఎడడానికి ఉండదు. అందుకని ఆ 2 పొయ్యిలు ఉన్నదే వాడాల్సి వస్తుంది. మునక్కాయ కర్రీ వాళ్ళ 3 వరకు వచ్చినా చాలు, తర్వాత మళ్ళీ వండుకోవచ్చులని వదిలేసాను. అది చూడండి మొత్తం అది ఉప్మాలాగా అయ్యేసరికి అలా వచ్చింది. అయినా కొంచెం గట్టిగానే ఉంది. మీరు ఎవరన్నా జొన్న మీ చిన్నప్పుడు ఎవరన్నా అమ్మ వాళ్ళు వండి ఎలా వండారో కొంచెం కామెంట్స్లో పెట్టండి. మా వారు క్యారేజ్ కట్టేస్తున్నాను. ఆయన చేస్తాం అనుకోవాలో ఏమనుకోవాలో నాకైతే అర్థం కాదు. మెంతులు వేసుకున్నారు పెరుగన్నంలో. ఓ పక్కన వెల్లుల్లిపాయలు వైట్ రైస్లోకి. అవి బాగా పాటిస్తూ ఉంటారు. ఎవరైనా చెప్తే హెల్త్కి అది మంచిది అంటే కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇక అది పెరుగన్నంలోకి సాల్ట్ వేసుకోరు. అందుకని ఉల్లిపాయ కలిపేసేసి దాంట్లో కొంచెం మెంతులు, పెరుగు, ఉల్లిపాయ, మామూలు రైసు కర్రీ. ఈ చిన్న బాక్స్లోకి ఏమో ఈ జొన్నది ఉప్మాలా చేశాను కదా, అవి పెడతాను. అది 3ంటికి అట్లా కొంచెం వాళ్ళకి స్నాక్స్ బ్రేక్ ఉంటుంది కదా, ఆ బ్రేక్లో తింటారు. అవేమో 10కి అలా తాగేస్తారు. బయట ఏం తినరండి. ఇంట్లో బయట వెళ్ళి ఏమైనా తొందరగా వెళ్ళరు. హోటల్ వాటిలో కూడా తినరు. అందుకని ఏదన్నా ఉంటే ఇంట్లోంచి పెట్టుకెళ్తారు. అవి నాకు 7-10 అయిపోయింది, లేట్ అయిపోయిందని గబగబ వెళ్ళిపోతున్నారు. మా వారిని పంపించేసరికి ఈ టైం అయింది. అక్కడి నుంచి పిల్లలకి అందుకో చూడండి
పెరుగన్నలో నిమ్మకాయ పచ్చడి పెట్టాను. ఈ మునక్కాయ కూర సరిగ్గా తింటారు లేదని కొంచెం డౌట్గా ఉంది, అందుకని క్యాలీఫ్లవర్ పచ్చడి పెట్టాను. వాళ్ళ క్యారేజ్ కట్టేశాను, వాళ్ళు స్నానానికి వెళ్ళారు. వాళ్ళు వచ్చేసరికి ఇవి రెడీ చేసి పెట్టుకుంటే పాపకి జడలేయడానికి కానీ ఆ టైం సరిపోద్ది. మళ్ళీ వాళ్ళకి టిఫిన్ వేయాలి. క్యారేజీలు రెడీ చేసి పక్కన పెట్టేసి ఒక్కొక్కరు దోశలు మొదలు పెట్టాను వేయటం. ఈ దోశల పిండి వచ్చి పచ్చని పప్పు ఉంటుంది కదా, పచ్చని పప్పు, మినపగుళ్ళు, మెంతులు వేసి మిక్సీ పెట్టేశాను, గ్రైండర్ వేసాను. దాని మీద పప్పుల పొడి, శనగపప్పులు ఉంటాయి కదా, ఆ పప్పులు, కారం, జీలకర్ర, వెల్లిపాయ వేసి కారపొడి చేశాను. ఇక చట్నీ చేయడానికి టైం కుదరలేదు. వంకాయ పచ్చడి ఏమో వీళ్ళు సరిగ్గా తినరు, అందుకని పప్పుల పొడి వేసేసి వాళ్ళకి దోశలు వేసి ఇచ్చేసాను. బాబు వెళ్ళిపోయాడు, ఇంక పాప కూడా వెళ్ళిపోతుంది. 8:15 కల్లా ఉండాలి వ్యాన్ దగ్గర. ఇక మధ్యాహ్నంలో ఈ పని అంతా అయ్యి లంచ్ చేసేసి కాసేపు పడుకుని లేసి పైకి వెళ్ళాను. కొంచెం చిక్కుడుకాయలు, రేగికాయలు, నిమ్మకాయ ఒకటి ఉంటే కోసుకొచ్చాను. సాయంత్రం ఏమో మా వాళ్ళు డిన్నర్ అందరం కలిసి కొంచెం కొంచెం తింటాము. పిల్లలకి ఏదో ఒక అన్నం వండేస్తాను. అందుకని క్యాబేజీ, క్యాప్సికము, క్యారెట్, బీన్స్, చిక్కుడుకాయ, బఠానీ, స్వీట్ కార్న్ ఇవన్నీ వేసి వెజిటేబుల్ స్టీమ్ చేస్తాను. మా వారికి ఏమో కినోవా రైస్ అంటారు కదా, ఇది వచ్చేసి మిల్లెట్స్ కాదండి, అట్లని ఇది రైస్ కూడా కాదు, ఇది ఒక రకమైన తోటకూర జాతికి చెందినదండి. ఇది హెల్త్కి చాలా మంచిది. రైసు ఈ మిల్లెట్స్ కన్నా కూడా చాలా మంచిది ఇది. కానంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కేజీ వచ్చి 200, 300 అలా ఉంటుంది. నేనైతే మోడ్రన్లో తీసుకొచ్చాను, 95 పడింది అర కేజీ వచ్చి. అది ఏంటంటే రైస్ కొనలే వండుకోవటమే, ఒకటికి 2 గ్లాసులు వాటర్ పోసేసి వండుకోవటమేనండి. అది బాగానే ఉంటుంది రైస్ లాగా. ఇది కొర్రలు ఉంటాయి కదా, ఆ టైప్లో ఉంటుంది అన్నం, బాగానే ఉంటుంది. అదే మా వారు తింటారు, నేనేమో మామూలుగా రైస్ వండేసాను పిల్లలకి. అవి వెజిటేబుల్స్ ఉడికేలోపు ఈ రైస్ కూడా అయిపోతుంది. దీంట్లో ఫైబర్ అది ఎక్కువగా ఉంటుందంట, బ్యాడ్ కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుందంట, ఆరోగ్యానికి చాలా మంచిదంట. రైస్ కన్నా ఇది చాలా మంచిది. ఆ రోజు నైట్ వచ్చేసి శనగపప్పు, క్యాలీఫ్లవర్ వండాను. మా వారు డిన్నరు, మేము కూడా భోజనం చేసేసాము. 7 కల్లా ప్రిపేర్ చేశాను. ఇంతటితో వీడియో క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.